ఇదిగో కొమ్మండి. నువ్వే చేసావా? మనమే. నీ మొహంలా మాడిపోయి ఉంటే డౌట్ వచ్చి అడిగానులే. హలో, నువ్వు ఎప్పుడన్నా తిరుపతి వెళ్ళావా? నంబర్ ఆఫ్ టైమ్స్. వెంకటేశ్వరం చూసావా? నంబర్ ఆఫ్ టైమ్స్. ఆయన ఏ కలరు? బ్లాక్. మందే కలరు? బ్లాక్. ఎవరెవరు బ్లాక్? నువ్వు వెంకటేశ్వర స్వామి. ఆపకుండా స్పీడ్ గా చెప్పు. నువ్వు వెంకటేశ్వర స్వామి, 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 నువ్వు వెంకటేశ్వర స్వామి. మరి అలా చూస్తా ఉంటా అనమాట. ఇక్కడ ప్రసాదం తిని అక్కడ దక్షిణ ఇచ్చి వెళ్ళిపోయా. క్లాస్ రూమ్ ఎక్కడండి? ఏమో నాకు తెలియదు. బీకామ్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ చెప్తారా? నాకు తెలియదండి, నేను కూడా వెతుకుతున్నాను. రండి ఇద్దరం కలిసి వెతుకుదాం. అబ్బే వదిలేండి, నేను వెతుకుంటాను. చూడండి, నేను మీకు అకౌంట్స్, స్పోర్ట్స్, ఫిజికల్ ట్రైనింగ్ అండ్ కామర్స్ చెప్పే లెక్చరర్ని. ఈ కాలేజ్లో అన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ నా కిందే ఉంటాయి. ఉండకపోతే ఉంచేస్తా. నా పేరు జ్ఞాన సరస్వతి. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్లాస్కి పరిచయం చేసుకోండి. నా పేరు వెంకటరావు అండి. మా నాన్న పేరు సుబ్బారావు అండి. ఆయన కార్పెంటర్ అండి. కూర్చో. నెక్స్ట్. నా పేరు రామశాస్త్రి. మా నాన్నగారు మా ఊరు శివాలయం పూజారండి. నెక్స్ట్. నా పేరు చిరంజీవి అండి. మా నాన్న పేరు నాగార్జున అండి. మీ తాత పేరు నాగేశ్వరరావా? అబ్బా, మీకెలా తెలుసు మేడం? అంత కరెక్టే చెప్పారు. నీ ఇల్లు అన్నపూర్ణ స్టూడియో. నిజం చెప్పరా? నిజం మేడం. కావాలంటే బర్త్ సర్టిఫికేట్ చూసుకోండి. సర్లే కూర్చో. నెక్స్ట్. నా పేరు వెంకటరమణ మేడం. మా నాన్న చనిపోయారు. చిన్న చిన్న పనులు ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా చదువుకుంటున్నాను. కూర్చో. నెక్స్ట్. నా పేరు షకీల మేడం. వాళ్ళ అమ్మ పేరు కామేశ్వరి మేడం. ఏంట్రా చూపు? లే, నువ్వు చెప్పు. నా పేరు అలీబాబా మేడం. ఈ 40 మంది నా అసిస్టెంట్స్ మేడం. మేడం, అలీబాబా 40 దొంగ సినిమా చూశారు మేడం. ఆ 40 మంది వీలే మేడం. నేను ఒక్కనే జెంటిల్మెన్ మేడం. రేయ్, నువ్వు జాయిన్ అయ్యి 1 గంట కాలేదు, అప్పుడే మొదలెట్టావా? కూర్చో. అధ్యక్ష, ఇది అసెంబ్లీ కాదు. కూర్చో. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. లోపలికి రావచ్చా మేడం? రామ్మా, కూర్చో. క్లాస్కి పరిచయం చేసుకోమ్మా. నా పేరు సుజాత అండి. మేము పట్టీలు వేసుకుంటామండి. మేము పల్లెటూరు బలితులమండి. మాకేమీ తెలియదండి. లోకమందా శూన్యమని మొహన్ పసుపు రాసుకొని జడగంటలు వేసుకొని గల్లు గల్లుమని గంగిరెద్దా తిరుగుతుంటామండి. అమ్మాయిలందరూ డెవలప్ అవ్వాలనుకుంటే ఇటువంటి అమ్మాయిలందరూ వెనక్కి లాగేస్తూ ఉంటారు. వీళ్ళు చమకిస్తారండి. ఈరోజు కాలేజీలో ఒక అమ్మాయి చేరిందమ్మా. అచ్చం మహాలక్ష్మిలా ఉంది. కానీ వీడే ఈ ఆలిగాడు. ఆ అమ్మాయిని పట్టీలు కట్టుకున్నావు, 2 జడలు వేసుకున్నావు, గంగిరెద్దులా ఉన్నావు అని నానా మాటలా నేర్పించాడు. నాకైతే అమ్మాయిని చూస్తే చాలా జాలేసింది. జాలి? అమ్మాయి నేర్పిస్తే నీకెందుకురా జాలి? అమ్మాయికి నీకు ఏ సంబంధం? కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకొని ఇంటికి రా. క్లాస్ లో కూడా తలదించుకొని ఇది ఇలా చదువు. నన్నంటాడేటి? కంగారు పడకు, నా డబ్బు కోసం రాలేదు. మీ అప్పు త్వరగా తీరిపోయి ఉపాయం చెప్తాను, వింటావా? రేపు తిరునాళ్ళలో గుడి చుట్టూ తోరణాలు కట్టే కాంట్రాక్ట్ నీకు ఇప్పిస్తాను. 500. అందులో 250 నాది, 250 నీది. సరేనా? సరేనండి. హాయ్ 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 హాయ్. హలో హలో హలో,
ఏమయ్యా వెనకాల స్టెప్స్ ఉన్నాయి కదా, హ్యాపీగా వెనకెక్కి రావచ్చు కదా. లైఫ్ లో రిస్క్ ఉండాలి సార్. మీ రిస్క్ సరే, నా లైఫ్ రిస్క్ లో పడుద్ది. కాన్ఫిడెన్స్ సార్, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్సా? కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి నన్ను బొక్కలో చూస్తారు. నీ సార్ తిట్టకండి సార్, ఇవాళ వరల్డ్ బెస్ట్ డే. వరల్డ్ అదే ఇవాళ నా బర్త్డే. అందుకే మీ మామూలు యాత్రని ఒక విహారయాత్రగా మారుదాం అనుకుంటున్నాను. జనరల్ గా బర్త్డే చాక్లెట్లు ఇస్తారు, కానీ నేను వీళ్ళందరికీ టికెట్లు ఇస్తాను ఫ్రీగా. మరి అందరూ టికెట్లు తీసుకున్నారు. అయినా పర్లేదు సార్, డబ్బులు నేను ఇస్తాను. టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. టికెట్ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి. ఓకే, అందరు టికెట్లు తీసుకున్నా. సూపర్. ఏమయ్యా మీ అందరికి విశ్వాసం ఉందా? ముద్దుల తమ్ముడు దానకర్ణుడు మీ అందరి దగ్గర టికెట్లు తీసుకుని డబ్బులు ఇస్తే సైలెంట్ గా ఉంటారా? తమ్ముడు నీ పేరేంటి? తిరుపతి సార్. తిరుపతి. తిరుపతికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. ఆపండి సార్, ఎప్పుడు ఇదే ట్యూనా? నీ దగ్గర ట్యూన్ కూడా ఉందా? యా, ఓన్ కంపోజింగ్. తిరుపతి పండి, తిరుపతి తిరుపతి తిరుపతికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ 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 తిరుపతికి హ్యాపీ బర్త్డే. అమ్మ మూడు వచ్చాడు. రేయ్ అందరినీ చెక్ చేయండి రా. టికెట్ 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 ఎక్కడ రా? మా అందరి టికెట్లు సార్ తీసుకున్నాడు సార్. సారా? ఎవర్రా సారు? ఇదిగో సార్, ఈ కనిపించే దేవుడు. బస్సులో దేవుడు ఉన్నాడా? అవును సార్. ఏంటి బాబు, వీళ్ళందరి టికెట్ నువ్వు తీసుకున్నావా? అవును సార్, బస్సులో అన్ని టికెట్లు నేనే తీసుకున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవాళ నా బర్త్డే, అందుకే బస్సులో సోలోగా జాలీగా వెళ్దాం అనుకున్నాను. కానీ కాకులాగా ఈ క్రౌడ్ అంతా ఎక్కేశారు సార్. సార్ టికెట్లున్న నాకు సీట్ లేదు, టికెట్ లేని వీళ్ళందరూ హ్యాపీగా కూర్చున్నారు. ఏంటి సార్ ఇది? అంటే వీళ్ళ దగ్గర టికెట్ లేదన్నమాట. నాకే సంబంధం లేదు సార్. సార్ టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు సార్? 500 ఫైన్ వేస్తాం. కట్టకపోతే 6 నెలలు జైల్లో పెడతాం. 6 నెలలు కాదు, 1 ఇయర్ సార్. తమ్మి 1 ఇయర్ జైల్లో పెడతాం. ఓ 1 ఇయర్ జైలా? కూర్చోండి 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 కూర్చోండి. 4 రూపీస్ 40, 4 రూపీస్ 40. టికెటా జైలా? ఆ డబ్బులే ఇదిగో తీసుకో. అమ్మా 550 550 550. బాబు 660 660 660. కండక్టరా నీకు ఫ్రీ, కూర్చో. 660 660 660. బాబు 550 550 550. తీసుకోండి 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 తీసుకోండి. త్వరపడండి, లేట్ చేస్తే 6 నెలల జైలు శిక్ష. నాకు టికెట్ ఇవ్వండి. మీరే ఒక టికెట్, మీకు టికెట్ ఎందుకు? మీకు ఫ్రీ. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. హలో, ఏంది? ఏం లేదు సార్, మా ఏరియాలో చిన్న ఫంక్షన్, అందుకే కలెక్షన్. కలెక్షనా? యా. ఏందో నాకు అర్థమైతలేదు. రేయ్ మీ అందరి టికెట్లు ఉన్నారా? జాగ్రత్తగా పెట్టుకో. బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని వీణొక్కనే చూశాను. ఆ ఏరియా అంతా పోస్టర్ వేసాను రా. నర్సింగ్ అన్న తమ్మి ఇదిగో నీ వాట. ఏం తమ్మి ఇంత రిస్క్ తీసుకొని పని చేస్తే 200 ఈసారి సర్దుకుపో అన్న. నెక్స్ట్ వీక్ పెద్ద రేంజ్. పెద్ద రేంజ్ అంటే ట్రైనా? ఫ్లైట్. ఫ్లైట్ నెక్స్ట్ వీక్ రాణి పెద్ద మనిషి అవుతుంది కదా, అప్పుడు నీకు సూపర్ పార్టీ ఇస్తానే. రాణి అంటే నీ కూతురే. ఈ స్పాట్ బాగుందా? ఏంట్రా పోస్టర్? మన పుష్పిరా, దీనికి ఇంకా పెద్ద ప్లాన్ వేయాలి. దీనికి అసలు కటౌట్ లేయాలి. కటౌట్లు అవునరా, విగ్రహాలు పెట్టచ్చా? సూపర్ రా. ఈ కాలంలో ఏకంగా వాల్ పోస్టర్లే వేసేస్తున్నారు. రే తిరుపతి, నువ్వు ఎందుకు పుట్టలేదురా? చెత్త ఫిగర్, దానికి టెన్షన్ అవుతాం. ఎవరు స్టంట్ ఆన్ వీల్స్? ఇంకెవరు, మన రాజేష్ ఉంటాడు. ఈ వయసులో అలా స్కిడ్డింగ్ అవసరమా? రేపు ప్రొఫెసర్ వస్తున్నాడు, దమ్ముదాచి ఐ అప్రిషియేట్ యు. ప్రొఫెసర్ కి మర్యాద ఇస్తున్నారు. నువ్వు ఒకడు ఎవడైనా మర్యాద ఇచ్చేవాడు ఉన్న ఒక్క దమ్ము కాపాడుకుందామని ఇస్తున్నారు. వచ్చి రాగానే సిగరెట్ పీక్కుంటాడు. యాక్చువల్లీ మై పర్సనాలిటీ ఇస్ గ్రేట్, నో దట్స్ వై ఆల్ ద గర్ల్స్ ఆర్ లుకింగ్ మీ. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. కక్కుర్తి అదవలరా. ఏంట్రా నన్ను చూసి సిగరెట్ వెనకాల తెచ్చుకుంటారు? మన మధ్య జనరేషన్ గ్యాప్ ఉండకూడదనే కదా నేను మీతో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. మరి మీరేమో నన్ను దమ్ము కొట్టేటప్పుడు కలవనివ్వట్లేదు, సైట్ కొట్టేటప్పుడు నన్ను కలవనివ్వట్లేదు. అవును, అదేంటి ఫిల్టర్ కింగ్? అదేలా సార్, సిగరెట్ చూడకుండా బ్రాండ్ చెప్పారు. అదే టెక్నిక్. చూడకుండా కనిపెట్టేవాడు ప్రొఫెసర్, చూసి కనిపెట్టేవాడు స్టూడెంట్. నేను వాసన బట్టి దేన్నైనా కనిపెట్టేస్తాను. కుక్క జాతిలాగా. సప్టలో నన్ను కుక్క. రేపు క్లాసుకు రాబే, నిన్ను కరిచి కురుక్కు తింటా.
మీరా ఏంటి కేకలు? ఏం లేదమ్మా, ఆమ్లెట్ వేస్తుంటే చెయ్యి కాలండి. కాలండి చెయ్యి అయితే నోట్లోంచి పొగుస్తుందండి. బీడి కలుస్తున్నారా? ఇది బీడి పొగ కదమ్మా, బాడీ చెడులు యవ్వనంతో రగిలిపోతున్నా బాడీ నుంచి వస్తున్న పొగలు. సర్లే నాకు ఆమ్లెట్ వేసి పట్టా. ఏంటి ప్రతిదానికి కోడి కలుపుతున్నా? ఈ ఆమ్లెట్ అక్కకమ్మా. మరి నాకు రెండిట్లు తిను, డైటింగ్ చేసేట్టుంటుంది, డైజెషన్ బాగుంటుంది. అదేం కుదరదు, ఆమ్లెట్ నాకు కావాలి. ఉన్నది ఒకటే ఎగ్గు, ఆమ్లెట్ లేకపోతే మీ అక్క టిఫిన్ స్మెల్ కూడా చూడదని నీకు తెలుసుగా. అన్నీ లేకుండా నేను మంచిగా కూడా తాగిన నీకు తెలుసుగా. కిచెన్ లో ఏంటి అర్పులు? పెద్దమ్మ కిచెన్ లో నీకేంటే పని? నేను టిఫిన్ చేద్దామని వెళ్ళాను, ఆమ్లెట్ ఒక్కటే ఉంది. అది మీకు ఇమ్మంటే మీరే పై నేను తినమని ఆకలిస్తుంది. చూడక్క. సర్లే కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యా. అమ్మో, ఈ చిన్నది చిన్నది కాదు, పెద్ద గుంటే. ఏంటి అడ్రస్ మీది? కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి మిడ్డీలు చెడ్డీలు వేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? తప్పే ఉందక్క. అయినా నువ్వు మాత్రం జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోవచ్చా? కంపారిజన్స్ వద్దు. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తే కాలేజ్ కురాళ్ళు వెంట పడతారు, కన్ను కొడతారు, సైట్ కొడతారు. ఆ తర్వాత లవ్ అఫైర్స్, అటాచ్మెంట్లు, కమిట్మెంట్లు. అలాగే నిన్ను మాత్రం చూడరా, కన్ను కొట్టరా, సైట్ కొట్టరా. ఏంటి కౌంటర్స్ ఎక్కువే? చూడు, నా మీద నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నీ మీద నీకు ఏ విధమైన కంట్రోల్ లేదు. కరెక్ట్, అక్కుకున్న కంట్రోల్ నీకు లేదమ్మా. నువ్వు కంట్రోల్లో ఉండు ప్లీజ్ అక్క. నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడే మర్చిపోయాను. ఆ సంఘటన మళ్ళీ నువ్వు గుర్తు చేసుకోవద్దు, మాకు గుర్తు చేయొద్దు. అనకొండలా కాటేసిన విషాద సంఘటన మళ్ళీ వినే శక్తి మాకు లేదమ్మా. చూసావా, చెల్లెలివైనా దానికి నేను నీకు లేకుండా పోయింది. వెళ్ళమ్మా, అక్క మనసు బాధ పెట్టకుండా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే. నాకు ఇలా చెప్పేవాళ్ళు లేక నేను ఇలా అయిపోయాను. నీకేమైంది? దుఃఖలో బాగానే ఉన్నావుగా. ఏం బాగున్నాను, నా బ్యూటీ, నా యవ్వనం అన్ని వేస్ట్ అవుతున్నా. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగేవాళ్ళు లేక యూత్ బ్యాచులర్ ఆంటీగా ఉండిపోయాను, కన్యాకుమారిలా మిగిలిపోయాను. అబ్బా, నీ సింగిల్ ఎపిసోడ్ ఆపు. అమ్మా, ఆమ్లెట్. నాకు తెలుసమ్మా, నీకు గతం గుర్తు వస్తే ఆమ్లెటే కాదు చాక్లెట్ కూడా తినరని. ఏం చేస్తాం, ఇదంతా విధి సీరియలు.